దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక దినము మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి నాయన వినిన వాక్యం మా హృదయాల ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. నిర్గమకాండము 11 నుండి 13 అధ్యాయములు. 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించేదను. అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్త యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీలను ఇశ్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదునా నేను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయడాయను. 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగనిది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిని ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలెను.
ఇది మీకు నిత్యమైన కట్టడిగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని మీ దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములు అన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించిడి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీని కట్టడిగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించే ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోని ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించిడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించిడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుగు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందు యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను గాని దాని మాంసంలో కొంచెమేనని ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీల సర్వ సమాజం ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించి పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెననెను. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీలను వారి వారి సమూహంలో చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. 13వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకొనిడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అబీబను నెలలో ఆ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి గదా. యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, హివ్వీలకు, ఎబూసీలకు నివాస స్థానమై ఉండు
పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీ సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారుల్లో తొలిచూలి అయిన ప్రతి మగవాన్ని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నదులే ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకే పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, కనికరం గల దేవ, కృపగల దేవ, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహామహిమకు నాయన యోగ్యుడవు, అర్హుడవు నాయన, గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిగల దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు, కృపగల దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు ప్రభు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేయగలిగిన దేవుడవు తండ్రి. నాయన ఇగోనైనా ఐగుప్తీయులు మరి బానిసత్వం నుండి నాయన ఇశ్రాయేలు ప్రజలను అద్భుత రీతిలో నాయన నువ్వు విడిపించి నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు నాయన దేవాది దేవుడవు నాయన, నీకు వందనాలు. మా కొరకు నాయనగో పస్కా బలి పశువుగా ప్రభా అయ్యా సిలువపై నీ ప్రాణం అర్పించి నాయన 3వ దినమున పునరుద్ధాన శక్తితో లేచిన దేవుడవు. నీ రక్తం ఆఖరి బొట్టు వరకు ప్రభా మా అందరి కొరకు నాయన చిందించావు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇంకా మేకలనైనాను కోడలనైనాను అయ్యా నాయన ఇంకా బలి ఇవ్వకుండా ప్రభా నాయన నువ్వు ఒక్కసారే మా పాపముల కొరకు బలి అయినందుకు నీకు వందనాలు ప్రభా. మా పాపములు నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము దేవా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో మన్నించండి. నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నడుచుకుంటకు నీ కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు, మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా పట్టణానికి గొప్ప రక్షణ దయచేయండి. మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి ప్రభా. రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. సువార్త కొరకు గృహాలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన, కనులు తెరవండి ప్రభా, చెవులు తెరవమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం. అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను
దయచండి. పరిశుద్ధాత్మ అభిషేకము బలముగానైనా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో ప్రతి క్రైస్తవుని నింపుకుని నీ పనిముట్టుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ పత్రికగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించి వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని, ఇజ్రాయెల్ దేశంలో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన, కనులు తెరవండి ప్రభా, చెవులు తెరవండి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తము మా భారతదేశంలో జరుగునుగాక, నీ రాజ్యము మా భారతదేశంలో వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సౌలు లాంటి మతోన్మాదులను నాయనగా పౌలుగా మార్చగలిగిన దేవుడవు నీవు మాత్రమే నాయన. నీ కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా నాయన, మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ప్రభా, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరికీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదనో, నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కలుగునుగా కానీ వేడుకుంటూ ప్రభా, మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం రావాలి. మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ఇలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.